హలో ఆస్పిరెంట్స్, రాజ్యసభ అనేది మన పార్లమెంట్లో అప్పర్ హౌస్. దీని యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250 అనమాట. ఆ 250లో 238 మెంబర్స్ వచ్చేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఇండైరెక్ట్గా ఎలక్ట్ చేయబడతారు. 12 మెంబర్స్ వచ్చేసి ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. అయితే ఈ 250 మెంబర్స్లో 245 మెంబర్స్ మాత్రమే అట్ ప్రెసెంట్ ఉన్నారనమాట రాజ్యసభలో. ఈ 245 మెంబర్స్లో 229 మెంబర్స్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ అయితే 4 మెంబర్స్ వచ్చేసి యూనియన్ టెరిటరీస్ నుంచి అనమాట. 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. ఒక పర్టికులర్ కేటగిరీస్ నుంచి నామినేట్ చేస్తారనమాట. రాజ్యసభలో 4th షెడ్యూల్లో ఈ సీట్స్ అలొకేషన్ గురించి చెప్పబడింది కాన్స్టిట్యూషన్లో. అయితే ఇవి మెంబర్స్ ఎలా ఎలక్ట్ చేయబడతారంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్ ఈ మెంబర్స్ని ఎన్నుకుంటారనమాట. ఏ పద్ధతిలో? సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇదే పద్ధతిలో మనం ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకుంటాం. అయితే సీట్స్ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుందండి? ఈచ్ స్టేట్కి బేసిస్ ఆఫ్ పాపులేషన్. అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్కి ఎక్కువ మెంబర్స్ ఉంటారు, తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్కి తక్కువ మెంబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ 31 మెంబర్స్ ఉంటారు రాజ్యసభకి, కానీ త్రిపుర నుంచి ఒక్క మెంబరే ఉంటాడనమాట. అయితే యూఎస్ఏలో అయితే అలా కాదండి, వాళ్ళకి ఈచ్ స్టేట్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనమాట. ఒక్కొక్క స్టేట్కి 2 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అలాగా 50 స్టేట్స్ ఉంటే 100 మెంబర్స్ ఉంటారు. అలా ఆ పద్ధతిలో యూఎస్ఏలో ఉంటుంది. కానీ మనకి పాపులేషన్ బేసిస్లో ఉంటుంది. అందుకని ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి ఎక్కువ బెనిఫిట్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట మన కాన్స్టిట్యూషన్లో. అలాగే యూనియన్ టెరిటరీస్కి ఎలా ఎన్నుకుంటారండి? యూనియన్ టెరిటరీస్లో స్పెషల్లీ కాన్స్టిట్యూటెడ్ ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. దాని ద్వారా ఇండైరెక్ట్ ఎలక్షన్లో సేమ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ద్వారానే అక్కడ కూడా ఎన్నుకుంటారనమాట. అయితే అన్ని యూనియన్ టెరిటరీస్కి రిప్రజెంటేషన్ లేదండి రాజ్యసభలో. ఓన్లీ ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ఈ 3టికి మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే ఈ 3టికి పాపులేషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే మిగిలిన 6 యూనియన్ టెరిటరీస్కి కూడా పాపులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి యూనియన్ టెరిటరీస్ నుంచి మిగిలిన 6 యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ లేరు రాజ్యసభకి. అలాగే నామినేటెడ్ మెంబర్స్ని 12 మెంబర్స్ని ఎలా నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ వాళ్ళకి స్పెషల్ నాలెడ్జ్ అయినా ఉండాలి పర్టికులర్ వ్యక్తికి, లేదా ఆర్ట్ కానీ, లిటరేచర్ కానీ, సైన్స్ కానీ, సోషల్ సర్వీస్లో కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఈ కేటగిరీస్లో నామినేట్ చేస్తారనమాట. అయితే ప్రీవియస్ ఇయర్స్లో ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారండి, సచిన్ టెండూల్కర్ని ఏ కేటగిరీలో నామినేట్ చేశారు అని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అమెరికాలో ఇలాంటి నామినేటెడ్ మెంబర్స్ అనే కాన్సెప్టే లేదనమాట. ఇప్పుడు లోక్సభ గురించి చూద్దాం. లోక్సభలో మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 552. లోక్సభని లోయర్ హౌస్ అని కూడా అంటారు. ఈ 552 మెంబర్స్లో 530 మెంబర్స్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ద స్టేట్స్ అనమాట, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్. 20 మెంబర్స్ వచ్చి రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. అండ్ మిగిలిన 2 యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ నామినేట్ చేసేవారు అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం ఈ యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వేషన్ అనేది తీసేశారు. 2019 104th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి యాంగ్లో ఇండియన్కి సంబంధించిన రిజర్వేషన్ అనేది లోక్సభలో లేదనమాట. అయితే అట్ ప్రెసెంట్ 552 మెంబర్స్లో 545 మెంబర్స్ ఉన్నారు. అందులో 530 మెంబర్స్ వచ్చే స్టేట్స్ నుంచి, 13 మెంబర్స్ వచ్చి యూనియన్ టెరిటరీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ అనమాట. అయితే 2 యాంగ్లో ఇండియన్స్ ఉండేవారు మొన్నటిదాకా. ఈ 2 యాంగ్లో ఇండియన్ రిజర్వేషన్ అనేది తీసేశారు కాబట్టి ఇప్పుడు 545 కాదండి 543 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. ఓకే, 543 ఉంటారనమాట ఇక నుంచి. రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి చూద్దాం. స్టేట్స్లో ఎలా రిప్రజెంటేటివ్స్ని ఎలా ఎన్నుకుంటారండి? స్టేట్స్లో ఎంపీస్ అనమాట, డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా త్రూ పీపుల్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా. అంటే 18 years దాటిన ప్రతి ఒక్కరు కూడా తన ఓటును వినియోగించుకుని పీపులే డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఈ లోక్సభ మెంబర్స్ని ఎన్నుకుంటారు. మనం ఎలక్షన్స్లో ఓట్ వేసాం కదండి, అందులో ఎంపీ ఓటేసాం కదా, ఒకటి ఎమ్మెల్యేకి వేస్తాం, ఒకటి ఎంపీకి వేసాం. అలా ఆ ఎంపీలు ఎవరైతే గెలుస్తారో వీళ్ళందరూ కూడా లోక్సభకి రిప్రజెంటేటివ్స్ అవుతారనమాట.
ఈ ఓటింగ్ ఏజ్ అనేది కాన్స్టిట్యూషన్ ప్రకారం 21 ఇయర్స్ అనమాట. అయితే మన 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా ఈ ఏజ్ని 21 నుంచి 18కి తగ్గించడం జరిగింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ టెరిటరీస్ నుంచి వీళ్ళు కూడా యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నుకుంటారండి. అయితే యూనియన్ టెరిటరీస్ నుంచి ఎలక్షన్ ఎలా జరగాలి అనే పద్ధతికి పవర్ ఎవరికి ఇచ్చిందండి? కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి ఇచ్చింది. అంటే పార్లమెంటు చట్టం ద్వారా ఎలా ఎలక్షన్ జరగాలనేది చట్టం చేయొచ్చు అనమాట. కాన్స్టిట్యూషన్ ఆ పవర్ పార్లమెంట్కి ఇచ్చింది. అయితే పార్లమెంట్ ఈ పవర్తో ఏం చేసింది? యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ ఎలక్షన్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1965 అనేది చట్టం చేసిందనమాట. ఆ చట్టం ద్వారా లోక్సభకి మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ నుంచి డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. అయితే లోక్సభ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా ఈచ్ డివైడ్ కొన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ అవుతుంది అనమాట. లోక్సభలో ఈచ్ స్టేట్కి ఎలా ఇస్తారంటే సీట్లు పాపులేషన్ ద్వారా. ఎలా అంటే రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ టు ఈచ్ స్టేట్ అంటే పాపులేషన్ ఇట్ సేమ్ ఫర్ ఆల్ స్టేట్స్ అనమాట. ప్రతి స్టేట్కి కూడా ఇంత పాపులేషన్కి ఇంత పాపులేషన్కి ఒక సీట్ ఉంటే ప్రతి స్టేట్లో కూడా అంత పాపులేషన్కి ఒక సీట్ ఉంటుంది అనమాట. రేషియో ఈక్వల్గా ఉంటుంది. అలాగే స్టేట్లో ఒక స్టేట్ వచ్చేసి కొన్ని టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ కింద డివైడ్ అయ్యి ఒక్కొక్క టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే అలాగే ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎంత పాపులేషన్, టోటల్ పాపులేషన్ ఎంత, ఈ రేషియో ప్రతి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీకి సేమ్ ఉంటుంది అనమాట. అంటే ఇంత పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే అంటే మళ్ళీ అంత పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే ఉంటాడు అనమాట. సో అలా ఈ స్టేట్స్లో కూడా డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో అండ్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఈ రిప్రజెంటేషన్ అనేది యూనిఫామ్గా ఉండేలాగా కాన్స్టిట్యూషన్ చెప్పిందనమాట. అయితే పాపులేషన్ బేసిస్ అంటున్నాం కదండి. మరి ఏ పాపులేషన్ బేసిస్గా తీసుకోవాలి? 1952లో ఒకసారి డీలిమిటేషన్ కమిషన్ వచ్చింది, 62లో ఒకసారి, 72లో ఒకసారి, 2002లో ఒకసారి ఈ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఈ పాపులేషన్ బేసిస్లో డీలిమిటేషన్ ద్వారా అడ్జస్ట్ చేశారనమాట. అయితే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఏం చేసింది అంటే 1971లో ఏ పాపులేషన్ అయితే ఉందో ఆ బేసిస్ ప్రకారమే ఇంకా సీట్స్ ఉండాలన్నమాట. లోక్సభలోను రాజ్యసభలో అని దాన్ని ఫ్రీజ్ చేసేయడం జరిగింది. అంటే 1971 పాపులేషన్ని మనం బేసిస్గా తీసుకోవాలన్నమాట. ఇప్పటి వరకు 2000 వరకు అని చెప్పేసి ఆ అమెండ్మెంట్లో చెప్పారు, 42nd అమెండ్మెంట్లో. ఈ బ్యాన్ని మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ చేస్తూ ఇంకో 25 ఇయర్స్ వరకు కూడా ఈ 1971 బేసిసే తీసుకోవాలన్నారు. అంటే 2026 వరకు కూడా ఈ 1971లో ఎంత పాపులేషన్ అయితే ఉందో ఆ బేసిస్లోనే సీట్స్ అనేవి రీఅడ్జస్ట్మెంట్ చేయాలని చెప్పేసి 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది చేయడం జరిగింది 2001లో మళ్ళీ. అయితే ఇదే అమెండ్మెంట్లో ఈ 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లోనే ఇంకోటి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఈచ్ స్టేట్ లోపల ఉండే టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీని 1991 పాపులేషన్ సెన్సస్ ద్వారా రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే టోటల్గా లోక్సభలో ఎన్ని సీట్స్ ఉండాలనేవి 1971 పాపులేషన్ ద్వారానే. కాకపోతే ఈచ్ స్టేట్లో ఎమ్మెల్యేస్ అనేది ఎంత పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే ఉండాలి అనేది 1991 సెన్సస్ ద్వారా రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే పాపులేషన్ పెరిగితే ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఇంకా ఎక్కువ పాపులేషన్కి ఒక ఎమ్మెల్యే కింద రీఅడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి 1991 సెన్సస్ ద్వారా అని చెప్పి 84th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ఏమని చెప్పింది అంటే 2001 సెన్సస్ ద్వారా మార్చుకోవచ్చు. లోపలే అంటే మన స్టేట్ లోపల ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ని డీలిమిటేషన్ అనేది 2001 సెన్సస్ ద్వారా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీస్కి ఎస్టీస్కి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది లోక్సభలో అండ్ రాజ్యసభలో కూడా. ఒకప్పుడు కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది ఉంది. కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటండి? ఎస్సీస్కి మాత్రమే ఓటేస్తారు. బీసీస్కి యొక్క రిప్రజెంటేటివ్కి బీసీసీ ఎన్నుకుంటారు.
ఎస్సీ యొక్క రిప్రజెంటేషన్ ఎస్సీలే ఎన్నుకుంటారు, ఓసీ యొక్క రిప్రజెంటేషన్ ఓసీసే ఎన్నుకుంటారు. ఈ టైప్లో ఉండేది దాన్ని కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటారు. ఇప్పుడు అలా కాదండి, సెపరేట్గా కొన్ని సీట్స్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే 1960 వరకే ఒరిజినల్గా ఈ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలా 10 yearsకి అమెండ్మెంట్ ద్వారా పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. అండ్ 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2001 ఏం చెప్పిందంటే రిజర్వ్డ్ సీట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 1991 సెన్సస్ ద్వారా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పిందంటే ఈ రిజర్వ్డ్ సీట్స్ని మళ్ళీ 2001 సెన్సస్ ద్వారా రీఫిక్స్ చేసుకోమని చెప్పింది అనమాట 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనేది ఈ పద్ధతి ఎలక్షన్ జరిగే పద్ధతి అండి. అంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటే ఏం కాదండి, సింపుల్గా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అవి గెలవడం అనేది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనమాట. దీనే సింపుల్ మెజారిటీ అని కూడా అంటారనమాట. అంటే ఈ పద్ధతిలో ఏమవుతుందంటే మైనారిటీస్కి ఓటు ఉండదు. అంటే ఇప్పుడు హిందూస్ ఎక్కువ ఉన్నారు కదండి, హిందూస్ అందరికి ఎవరికి ఓటేస్తే వాళ్ళే కదా గెలుస్తున్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ కలిసి ఓటేసినా సరే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి గెలిచి ఛాన్స్ ఉండకపోవచ్చు అనమాట. సో మైనారిటీని అనేది రిప్రజెంట్ చేయదనమాట ఈ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనే సిస్టమ్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అయితే కనుక మనకి ఏం చేస్తుందంటే అందరికీ కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తుంది. కానీ దాని ద్వారా ఎలక్షన్ ఎందుకు కండక్ట్ చేయట్లేదంటే పీపుల్కి కొంచెం అర్థం అవ్వడం కష్టం ఈ ప్రాసెస్. అండ్ ఇల్లిటరేట్స్ కూడా ఉంటారు కాబట్టి అది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఇంకా పార్లమెంటరీ గవర్నమెంట్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి కాబట్టి ఈ సిస్టమ్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో దీని కష్టం అని చెప్పేసి దీన్ని ఫాలో అవ్వకుండా మామూలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా సింపుల్గా ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారనమాట మన కంట్రీలో. అయితే డ్యూరేషన్ ఆఫ్ రాజ్యసభ అనేది ఒక పెర్మనెంట్ బాడీ అనమాట. దీది డిజాల్వ్ అవ్వడం అనేది ఉండదు. ఎలాగా అంటే దీంట్లో 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు ఎవ్రీ సెకండ్ ఇయర్. అంటే ఒక ఇయర్ విడిచి ఒక ఇయర్ అనమాట. ఎవ్రీ సెకండ్ ఇయర్ 1/3 ఆఫ్ మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు, కొత్త వాళ్ళు ఎలక్ట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి దీంట్లో డిజాల్వ్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఏ పెర్మనెంట్ బాడీ అనమాట. ఎవ్రీ 3rd ఇయర్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ నామినేషన్స్ ఉంటాయన్నమాట. ఎవ్రీ 2nd ఇయర్ వచ్చేసి ఎలక్షన్ ఉంటుంది. ఎవ్రీ 3rd ఇయర్ వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ని నామినేట్ చేస్తూ ఉంటారనమాట. అయితే రిటైర్ అయిన ప్రతి మెంబరు కూడా రీఎలెక్ట్ అవ్వచ్చు, రీనామినేట్ అవ్వచ్చు. ఎన్ని ఇయర్స్ అనేది టర్మ్ అనేది కాన్స్టిట్యూషన్లో లేదండి రాజ్యసభ మెంబర్కి. కాబట్టి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ద్వారా రాజ్యసభ యొక్క టర్మ్ వచ్చేసి 6 years అని ఫిక్స్ చేశారనమాట. ఆ యాక్ట్ ద్వారా రాజ్యసభ మెంబర్ యొక్క టర్మ్ ఎంత అండి 6 years అనమాట. అలాగే ప్రెసిడెంట్ కనుక టర్మ్ని కట్టేలు చేయొచ్చు అనమాట. ఎవరి టర్మ్ని అంటే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన మెంబర్స్, అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఎలక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క టర్మ్ని కట్ చేసే హక్కు ప్రెసిడెంట్కి ఉంది. ఎందుకంటే 1/3 మెంబర్స్ ఎవ్రీ 2nd ఇయర్ రిటైర్ అవ్వాలి కదండి. ఆ రిటైర్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్ అయిన మెంబర్స్ యొక్క టర్మ్ కొంచెం కట్ చేయాలి కదా. సో అందుకని ఫస్ట్ బ్యాచ్ని ఎలా రిటైర్ చేశారు అంటే బై లాటరీ ప్రాసెస్ అనమాట. ప్రెసిడెంట్ బై లాటరీ ప్రాసెస్ 1/3 ఆఫ్ మెంబర్స్ని రిటైర్ చేశారనమాట. అలాగా అప్పటి నుంచి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతూ వస్తున్నారు, కొత్త మెంబర్స్ ఎలక్ట్ అవుతూ ఉంటున్నారు అనమాట. ఇది రాజ్యసభ యొక్క ఎలక్షన్ ప్రాసెస్. అయితే డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ అంటే గొడవ లేదు, ఇంకా 5 years వాళ్ళకి టర్మ్. ఆ 5 years వాళ్ళు ఉంటారనమాట టర్మ్. కాకపోతే నార్మల్ టర్మ్ 5 years, కానీ ప్రెసిడెంట్ అనుకుంటే ఎప్పుడైనా లోక్సభను డిసాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మెజారిటీ లేదనుకున్నప్పుడు. సో అది 2 years అయినా అయ్యుండొచ్చు, 3 years అయినా అయ్యుండొచ్చు. ఎప్పుడైతే మెజారిటీ కోల్పోతుందో అప్పుడు ప్రెసిడెంట్ డిసాల్వ్ చేసేయచ్చు అనమాట లోక్సభని. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ హౌస్, ఇది డిజాల్వ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది టెంపరీ హౌస్ అనమాట ఇది. ఆ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో అయితే పెంచవచ్చు అనమాట. 1 year అలాగా పెంచుకుంటూ ఎంత టైం అయినా ఇండెఫినెట్ టైము ఈ టర్మ్ ఆఫ్ ద లోక్సభని పెంచవచ్చు. ఓన్లీ వెన్ దెర్ ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ. కానీ ఆ ఎమర్జెన్సీ సీజ్ అయిన తర్వాత 6 months మాత్రమే
ఈ కంటిన్యూ చేయొచ్చు లోక్సభని. 6 months తర్వాత మళ్ళీ అది డిజాల్వ్ అయిపోతుంది ఎమర్జెన్సీ సీజ్ అయిన తర్వాత. ఇప్పుడు మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటో కూడా చెప్పేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ మెంబర్ తన యొక్క ప్రిఫరెన్సెస్ ఇవ్వాలన్నమాట. అంటే ఫస్ట్ ఈ మెంబర్కి, సెకండ్ ఈ మెంబర్కి, థర్డ్ ఈ మెంబర్కి అని చెప్పేసి రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇస్తాడో ఓటింగ్లో లాస్ట్గా బాగా అందరికన్నా తక్కువ ఓటింగ్ వచ్చిన మెంబర్ ఒకడు ఉంటాడనమాట. అతనికి ఎవరైతే ఓటింగ్ చేశారో ఆ ఓట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. అంటే లీస్ట్ ఓటింగ్ ఎవరికైతే వచ్చిందో అతనికి ఎవరైతే ఓటింగ్ వేశారో వాళ్ళ ఓట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తారు. మరి క్యాన్సిల్ చేసేసారు అంటే ఆ ఓట్స్ అన్నిటికి రిప్రజెంటేషన్ లేనట్ట అంటే కాదు. వాళ్ళు నెంబర్ 2 ఎవరికైతే వేస్తారో అవి నెంబర్ 1 ఓట్స్గా కన్సిడర్ చేసి ఆ వ్యక్తికి ఆ ఓటింగ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈ విధంగా ఏదైనా ఒక మెంబర్కి మెజారిటీ వచ్చేదాకా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తారు. అంటే మైనారిటీ లీస్ట్ ఓటింగ్ వచ్చిన మెంబర్కి వేసిన ఓటర్స్ యొక్క సెకండ్ ప్రిఫరెన్సెస్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓట్ కింద ఏ మెంబర్కి అయితే సెకండ్ ఓట్ వేసారో ఆ మెంబర్కి ఆ ఓట్స్ వెళ్తాయన్నమాట. ఈ విధంగా ఏదో ఒక మెంబర్కి మెజారిటీ వచ్చేదాకా కంటిన్యూ అవుతుంది. ఈ ప్రాసెస్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటారనమాట. ఈ పద్ధతిలో మనం ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది.